చెప్పినప్పటికీ కూడా వినలేదు ఆయన. ఎందుకంటే లోకేష్ గారికి తన తాతగారి మొండితనం, ఆ పట్టుదల ఎక్కువ. ఎందుకు గెలవం, ఎందుకు ఓడిపోతున్నాం కంటిన్యూషన్ గా, ఇక్కడ మనం చేస్తున్న తప్పేంటి, ప్రజలు ఇక్కడ మనల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు, ఇక్కడే నేర్చుకుందాం, ఇక్కడ పడిపోయినా సరే మళ్ళీ ఇక్కడే లేద్దామని చెప్పేసి 2019లో ఒక ప్రయత్నం చేశారు. ఓడిపోవటం కూడా జరిగింది. ఆయన ఓడిపోయిన తర్వాత మనం విన్న విమర్శలు, లోకేష్ గారు పడిన మాటలు, ఆయన చేసిన బాడీ షేమింగ్, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం మొత్తం కూడా చూశారు. సార్, ఎప్పుడైతే లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్రజలు ఏ విధంగా భయాందోళనకు గురయ్యారో, ఆ రోజు రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలంగా మారిపోయిందో, ఏ విధంగా అస్తవ్యస్తంగా మారిపోయిందో రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాలి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని ఒక సంకల్పమైన నిర్ణయంతో, ఒక సంకల్పంతో యువగలం పాదయాత్ర మొట్టమొదటి రోజు అడుగుపెట్టిన రోజే అలా పార్టీలో ఉన్న వ్యక్తులందరూ బయటకు వచ్చి, లోకేష్ కి మాట్లాడటం రాదు, నడవలేడు, మాట్లాడలేడు, ఇది 2 రోజులు నడిపించే యువగలమే, 2 రోజులకి మించి పాదయాత్ర నడవదు, ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు అన్నారు. 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు నారా లోకేష్ గారు. ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో తన తండ్రి అరెస్ట్ అవ్వటం జరిగింది. 53 రోజులు జైలు పాలవటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఆవేదన, ఒక భయం. అధినేతను అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీని కాపాడేవాడెవడు, తెలుగుదేశం పార్టీని నడిపించేవాడెవడు, ఇన్ని సంవత్సరాలుగా భుజాల మీద జెండా మోస్తున్న కార్యకర్తల జీవితాలు ఏమైపోతాయో ఒక భయం, ఒక ఆందోళన, ఒక బాధతో ఉంటే, సార్, ఏ నాయకుడైనా అరెస్ట్ అయితే, తాము అభిమానించే నాయకుడు అరెస్ట్ అయితే రాష్ట్రం అల్లకల్లంగా ఉంటారు. ఒక్క పిలుపునిచ్చాడు సార్ నాయకుడు నారా లోకేష్ గారు, ఒక్క పిలుపునిచ్చాడు. ఎవ్వరూ కూడా శాంతి భద్రతలకు విఘాతాలు కలిగించొద్దు, మన నాయకుడు స్వచ్ఛమైన చంద్రుడిగా బయటికి వస్తాడు, అబద్ధపు కేసులతోటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయాలని చూశారు, తెలుగుదేశం పార్టీని భయపెట్టాలని చూస్తున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా నేను ఉన్నానని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన ఇచ్చిన మాట ప్రతి ఒక్క కార్యకర్త గుండెలో ఒక ధైర్యాన్ని నింపింది. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఊపిరి వచ్చింది. అధినాయకుడు జైల్లో ఉన్నా సరే నడిపించడానికి ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఒక గుండె ధైర్యం కలిగింది. సార్, ఒక పక్క తండ్రి అరెస్ట్ అయినప్పుడు ఆయన గుండెలో ఎంత బాధ ఉంటుంది సార్? ఏ విధంగా తండ్రిని బయటికి తీసుకురావాలి, ఏ విధంగా ఈ నిందలను మోస్తున్నారు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీని, క్యాడర్ని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా కాపాడుకోవడానికి ఆలోచన ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా అధిగమించాడు అంటే లోకేష్ గారి నాయకత్వం.